అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ మాన్కొండ హనుమంతరావు. తిరుపతి వెళ్తూ తిరుపతి ప్రయాణంలో దారి పక్కన ఉన్నటువంటి కొన్ని దృశ్యాలు చూసినప్పుడు వాటిని చిత్రీకరించి మీ అందరికీ చూపించాలనిపించింది. ఎందుకంటే మన గార్డెనింగ్ A to Z బ్లాగ్స్లో గార్డెన్ వీడియోలతో పాటు కొన్ని దృశ్యాలు, నదులు, వంకలు, వాకులు ఇవి కూడా ఉంటాయని మనకు తెలిసిందే కదా. గార్డెనింగ్ A to Z అని వీడియోలు పెట్టడం, ఛానల్ ఓపెన్ చేయడంలో ముఖ్య ఉద్దేశం కూడా అది. అయితే ఇప్పుడు మనం తిరుపతి నగరం నుంచి ఎంటర్ అవుతున్నప్పుడు సూర్యాస్తమయం అవుతోంది. సూర్యాస్తం కూడా కొంచెం మేఘావృతమైంది. మేఘాల్లో నుంచి సూర్యుడు కనపడుతూ అట్ట తప్పించుకుంటూ ఉండటం. అంతేకాకుండా మేము కారులో వెళుతున్నప్పుడు ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లు కానీ, స్తంభాలు కానీ, ఎలక్ట్రికల్ పోల్ కానీ వెనక్కి వెళ్ళిపోవటం, ఆ మధ్యలో నుంచి సూర్యుడు కనిపించుకోకుండా దాగున్నట్టుగాను అనిపించటం, మేఘాలు వెనుక నుంచి మెరుస్తూ అలా కనిపించుకోకుండా వెళ్ళటం, కింద చెట్లు మెల్లమెల్లగా వెనక్కి వెళ్తూ మనం కారులో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఈ దృశ్యం చిత్రీకరించి నాకు చూపించాలనిపించింది. ఎందుకంటే ఇదే సమయంలో చాలామంది తిరుపతి వెళ్తూ ఉంటారు. అయితే ఈ దృశ్యం చూడాలని చెప్పని చూసే అవకాశం కానీ అందరికీ దొరకదు. కాబట్టి ఒకవేళ అటువంటి అవకాశం దొరకని వాళ్ళు ఈ దృశ్యం చూసి ఆనందిస్తారని చెప్పని కారు నడుస్తున్నప్పటికీ మెల్లగా అందుట్లోంచి ఆ దృశ్యాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే పద్మావతి నగర్ తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఇలా కనిపించేటువంటి బోర్డును ఒక్కొక్కటి చదువుతూ ఇన్ఫర్మేటివ్గా ఉన్నటువంటి విషయాలని మీకు అందించాలని చెప్పి చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ఎడం పక్కన చిన్న కాలువలాగా మనకు కనపడుతుంది. ఎడం పైన మాత్రం ఈ సూర్యాస్తమయం మాత్రం కనపడుతూనే ఉంది. మధ్య కరెంటు స్తంభాలు ఏదైనా అడ్డం వచ్చినప్పటికీ ఎక్కువ భాగాన్ని మేఘాలు మాత్రం కనపడకుండా చేస్తున్నాయి. అయితే మధ్య మెల్లగా వెనక్కి వెళ్తున్నటువంటి చెట్లు, ముళ్ళ చెట్లు పైనుంచి కనిపించే దృశ్యం ఎలా ఉందంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము అనిపిస్తుంది. అయితే హైవే కాబట్టి, రహదారి పెద్దగా ఉంది కాబట్టి, దగ్గరగా బిల్డింగ్స్ కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి మనం తిరుపతి దగ్గరలోకి వచ్చేస్తున్నాము అని అనిపిస్తుంది. అయితే ఈ విధంగా దృశ్యాలను చూసిన తర్వాత వర్ణించటం అనేది కరెక్ట్ వర్డింగ్స్లో కనుక వర్ణించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే కదండి. మీ అనుభవాల్ని, సూచనల్ని, సలహాల్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా రాసి పంపండి. ఇంకా ఇటువంటి వీడియోలు ఉన్నాయి, గార్డెన్ సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకొని మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ యొక్క సూచనలు, సలహాలు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మరి జై హింద్.